ఫిజికల్గా ఎంజాయ్ చేయడం కోసం రూమ్స్ తీసుకుని అది నేను లవర్స్ డే అని నేను అనుకోను. అంటే ప్రేమ అంటే ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ అటాచ్మెంట్ కింద ఫీల్ అవుతున్నారు చాలామంది. నమస్తే సార్. నమస్తే. ఫిబ్రవరి 14 గురించి ఏం చెప్తారు సార్ మీరు? ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే. అంటే యాక్చువల్గా నేను లవర్స్కి చాలా, అంటే లవర్స్ అంటే ప్రేమికులు, లవర్స్ అంటే మళ్ళీ వేరే టర్మ్లో వెళ్ళినట్టు ఉంటుందేమో, కానీ స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడితే కనుక అది చాలా అందమైన మాట. లవర్స్ డే అనేది లేదా ప్రేమికుల రోజు అనేది అది నాకు చాలా ఇష్టమైన రోజు అండి వాస్తవానికి చెప్పాలంటే. అయితే ఏంటంటే అది వాళ్ళిద్దరి మధ్య ప్రేమని ఎంత అందంగా ఉంటే అంత బాగుంటుంది ఆ లవ్ అనేది. కేవలం కాలక్షేపానికో లేకపోతే పార్కులో తిరగటానికో లేకపోతే రకరకాలు ఎంజాయ్ చేయడానికి అయితే తప్ప అది చాలా దరిద్రమైన రోజు. కేవలం లవర్స్ డే అంటే ఎంతో ప్రేమ అనేది అది ఒక దేవుడికి దండం పెట్టుకుంటే ఎంత హాయిగా మనం ఫీల్ అవుతామో, ఒక అమ్మాయి ప్రేమించిన అమ్మాయి దగ్గర ఉంటే కూడా అంత హాయిగా ఫీల్ అయ్యే అంత గొప్ప రోజు అనేది నేను నమ్ముతాను. అంత హాయిగా ఉండాలనుకుంటున్నాను. అంతేగాని అది కేవలం రాను ఎలాగైందంటే అండి కలుషితం అయిపోతుంది. వ్యాలంటైన్స్ డేకి దాదాపు 75% హోటల్స్ ఇండియా వ్యాప్తంగా అంటే లవర్స్ కోసం. అవునండి. అది యాక్చువల్గా అంటే ప్రైవసీ కోరుకోవడంలో తప్పులేదండి. కానీ ఏంటంటే హోటల్స్ బుక్ చేసుకుని రూమ్స్ బుక్ చేసుకుని వాళ్ళు పర్సనల్గా ఎంజాయ్ చేద్దాం అనుకోవటం అయితే అది నేను సమర్థించట్లా. అది చాలా తప్పది. మీకు ప్రేమ అనేది నీవు దగ్గరగా పక్కనే కూర్చోబెట్టుకుని మాట్లాడవచ్చు, లేదా చక్కని ముద్దు పెట్టుకుని నీ కబుర్లు నువ్వు చెప్పుకోవచ్చు. అంతేగాని ఫిజికల్గా ఎంజాయ్ చేయడం కోసం రూమ్స్ తీసుకుని అది నేను లవర్స్ డే అని నేను అనుకోను. వాళ్ళిద్దరం ఇంటిమసీ మరీ పెరిగిపోతే ఆ విషయాల వరకు వెళ్తారేమో, కానీ యాక్చువల్గా ఏంటంటే ప్రేమ అనేది అది కాదండి. ప్రేమ అంటే అన్యోన్యత. వాళ్ళిద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంటే అంత బాండింగు. అంటే కొన్ని రోజులు పక్కన లేకపోయినా సరే తన మనసులోనే ఉన్నట్టు, తన దగ్గరే ఉన్నట్టుగా ఫీల్ అయ్యేదే ప్రేమ అనేది. అటువంటి జెన్యూన్ లవ్ నేను ఎక్కువ గమనించలేదండి. జెన్యూన్ లవ్ అనేది నేను ఎక్కువ గమనించలేదు. ఉంటుంది కొంతమంది మధ్య ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అది జెన్యూన్ లవ్ కింద కాకుండా పిచ్చి లవ్ కింద అయిపోతుంది వాళ్ళు. ఇదేంటంటే ఆర్టిఫిషియల్గా, అంటే ఈ సంవత్సరానికి ఉన్న ప్రేమ జంట, అంటే ఈ ఫిబ్రవరి 14 ఉన్న ప్రేమ జంట నెక్స్ట్ ఇయర్కి ఉంటున్నారో ఉండరో వాళ్ళు తెలియట్లే. అంత షార్ట్ టర్మ్ లేకపోతే ఈ టైప్ అయిపోయింది. ఏంటంటే కోలైవులు పెరిగిపోయినాయి, కోలివింగ్ లేకపోతే ఈ రకరకాలు పెరిగిపోయినాయి, సహజీవనాలు పెరిగిపోయినాయి. ఇదే ప్రేమలు చెప్పి అది అలా కంటిన్యూ అయ్యి చివరికి పెళ్లి చేసుకునే విధంగా ముందుకెళ్తే పర్వాలే. కేవలం వాళ్ళు ఏంటంటే ఫిజికల్ ఆకర్షణ కోసం, ఫిజికల్ అటాచ్మెంట్ కోసం వాళ్ళు ప్రేమ పేరు చెప్పి ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవటమో, లేదా ఆ పేరు చెప్పి తల్లిదండ్రులు మోసం చేయటమో తప్ప అది నేను సమర్థించట్లేదండి. ప్రేమ అనేది చాలా అంటే ఎంతో అందమైనది. అది మనం భావంగా చెప్పడానికైతే అది చెప్పలేం, కానీ వాళ్ళిద్దరూ ఫీల్ అయ్యేదాన్ని బట్టి అది ప్రేమ అనేది. అట్లాగే యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ల ద్వారా లవ్లు ఎక్కువ అయిపోతున్నాయి. వాటి గురించి మీరేం చెబుతారు? ఇన్స్టాగ్రామ్ల ద్వారా లవ్లు ఎక్కువ అయిపోతున్నాయండి, మ్యారేజ్లు కూడా జరిగిపోతున్నాయి. అదేంటంటే కొంతమంది అంటే చాలా షార్ట్ టర్మ్డ్ కింద అయిపోతుంది. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ చేసేసుకోవటం అది అలాగా అదే లైఫ్ లాంగ్ అనుకుని చేస్తున్నారంటే చెప్పలేం. లైఫ్ లాంగ్ ఇతనే నాకు నిజమైన భర్త, అందుకోసమే నేను ఇతన్ని ప్రేమించాను, నాకు ఎవరో కాకపోయినా ఇతనే నాకు ఎందుకు దొరికాడంటే నేను ఇతన్నే నమ్ముకుని ఉండాలన్న ఉద్దేశం వాళ్ళ కలగట్లే. లేకపోతే వేరే సపోజ్ జాబ్ నిమిత్తం బయటకు వెళ్ళడం ద్వారానో, రకరకాల ఇతను బయటకు వెళ్ళడం ద్వారానో అది ఇతని దగ్గర ఒక్కొక్కసారి తేడా వస్తుంది. అందరినీ అంటలేదు నేను. ఫిజికల్ అంటే ఆ విధంగా ప్రేమించుకున్న వాళ్ళు, చాలా కాలం కలిసి ఉన్నవాళ్ళు, ఎక్కువ మంది కలిసి ఉన్న వాళ్ళనే నేను చూశాను. అయితే ఏంటంటే అది మా తర్వాత చూస్తే వాళ్ళు రకరకాలుగా విడిపోవటం, ఏదో చిన్న వాటికే. ఇదివరకు ఎలాగ ఉండేదంటే అండి ప్రేమ అనేది, సపోజు ఒక ఆయన అలా ప్రేమించి పెళ్లి చేసుకునే తన భార్యని చాలాసార్లు కొట్టడం చూశాను. కొట్టినా సరే వేరే వాళ్ళు ఎవరన్నా తన భర్తను ఎవరన్నా అంటే ఒప్పుకునేది కాదు. అలాగ కొట్టి ఎంత కొట్టేసినా సరే 3-4 పిల్లలకి అంటాం నేను చూశాను. అది ప్రేమ అనేది. అంటే తన భర్త ఎంత చేసినా సరే, లేదా తన భార్య ఏం చేసినా సరే ఒప్పుకొని క్షమించే గుణం ఉండి ఆ ఇద్దరు సర్దుకునే మనస్తత్వాలు ఉంటేనే అది ప్రేమగా నిలబడుతుంది, కలకాలం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే ఈడెవడో నన్ను అంటానికి నేను రింగ్ ఇచ్చాను కాబట్టి అది ఒప్పుకుంది, లేకపోతే ఆ డబ్బులు ఇచ్చాడు కాబట్టి నాకు ఇది ఉంది, లేదా ఆ రోజు నీకు ఇది రాలేదా, ఈ టైపులో ఏంటంటే చిన్న ఇష్యూలకి వాళ్ళు గొడవలు పెంచేసుకుని ప్రేమ అనే దానికి విలువ లేకుండా చేసుకుంటున్నారండి. అంటే ప్రేమ అంటే ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ అటాచ్మెంట్ కింద ఫీల్ అవుతున్నారు చాలామంది.
దాన్ని కొంచెం వాళ్ళు అర్థం చేసుకుని ప్రేమ అంటే అది కాదురా, మనం కొవ్వెక్కి కొట్టుకోవటం కాదు, కొవ్వెక్కి ఊళ్ళమ్మట తిరగటం కాదు, మనకు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు చూపించింది ప్రేమ, అదే తరహాలో మనం కూడా వెళ్దాం, మనకంటూ ప్రేమ ఉంది, నా జీవితం నాకు బాగుండాలి కాబట్టి నేను ఒక మంచి అమ్మాయిని చేసుకుంటాను, ఆ అమ్మాయి నాకు జీవితాంతం ఉండాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తే అది ప్రేమ అండి. అంతేకాకుండా ఎలా పడితే అలాగే వెళ్ళిపోయి ఒక సంవత్సరం అయిన తర్వాత ఆడేదో అనేసుకున్నాడు కదని కొట్టేసుకుని ఇడిపోయి మళ్ళీ ఇది ఇంకోని చూసుకుని ఆడు ఇంకో దాన్ని చూసుకుని రకరకాలుగా ఉండటం అనేది ఇది ప్రేమ కాదు. వ్యాలంటైన్స్ డే పరువు తీస్తున్నట్లు లెక్క వీళ్ళందరూ కలిసి. ఓకే సార్, అట్లాగే ఈ వ్యాలంటైన్స్ డే వచ్చే ఆర్మీ జవాన్లు దగ్గర మధ్యాహ్నం 3 గంటలప్పుడు జరిగిన ఘటన, పాకిస్తాన్ చేసిన దాడి ఒక బ్లాక్ డేగా కూడా భారతీయుడు భావిస్తున్నాడు ఆ రోజు. దాని గురించి మీరేం చెబుతారు? అది బ్లాక్ డేగా భావించాలండి. ఎలాగంటున్నానంటే ఒక రకరకాలంటే శత్రు దేశాలతో పోరాడడానికి సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటారు. అటువంటి భారతీయులు మన దేశం తరపున సరిహద్దులో కాపలా కాయటానికి ఉండే భారతీయుల్ని ఎవరో వేరే దేశం వాళ్ళు రకరకాల ఆక్యుపేషన్ కోసం లేకపోతే ఆక్రమణల కోసం సరిహద్దులో ప్రవేశించి ఏదో చిత్రహింసలు చేసి చంపేయటం లేకపోతే ఇలా చేయటం అనేది చాలా తప్పండి. అలా చేయాలనుకుంటే మన చుట్టుపక్క దేశాల్లో ఉన్నంత, అంటే మన చుట్టుపక్క దేశాల్లో ఎంత ఆర్మీ ఉందో తెలియదు కానీ ఆ దేశ జనాభా, మన యువత అలాంటి డే రోజు ఆర్మీ వాళ్ళకి నివాళులు అర్పించకుండా ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరన్న పాయింట్ కరెక్టే. సెలబ్రేషన్ అంటేనండి, సెలబ్రేషన్ ఒక 10 నిమిషాలు చేసుకుని అది అంటే రోజంతా చేసుకుంటారని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి వీళ్ళు ఎంత 10 నిమిషాలు లేదా గంట ఉన్నా సరే వాళ్ళకంటూ నివాళులు అర్పించి వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటే మంచిదనేది నేను అనుకుంటున్నాను. ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, ఈ లవర్స్ డే అంటే ఈ ప్రేమికుల రోజు అనేది మన ఇండియన్ కల్చర్ కాదు, అమెరికాకి సంబంధించింది. అవునండి. అది ఇండియాలో మన సనాతన ధర్మానికి సంబంధించి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్, అసలు అవసరం అంటారా మనకు? అది ప్రేమ అనేది వేరే దేశంలో ఉండేది లేకపోతే వేరే దేశం నుంచి మనకు వచ్చింది అన్నా సరేనండి, ఎమోషన్స్ ఎక్కడైనా ఒకటే. ఇప్పుడు సపోజు మన పిల్ల ఏడుస్తుంది అనుకోండి, మనం ఎంత బాధపడతామో అమెరికాలో ఉన్న ఒక తండ్రి తన పిల్ల బాధపడుతున్నా అంతే బాధపడతాడు. ఎలాగంటే ఎమోషన్ అనేది ఎక్కడైనా ఒకటే. అది ప్రేమ అనేది ఒక ఆడ మగ మధ్య ఉండే ఒక ఫిజికల్ అని కాదని మెంటల్గా ఉండే, అంటే సృష్టి ధర్మం అది. ఒక ఆడ మగ కలవటం అనేది సృష్టి ధర్మం. అది ఇండైరెక్ట్గా ఏంటంటే ప్రేమ రూపంలో దగ్గర అవ్వటం, అదే ప్రేమ రూపంలో పెళ్లి చేసుకోవటం, దాన్ని ఏదో పెద్దలు అంగీకరించడం, అది ఒక పెళ్ళి అనేది. అయితే ఏంటంటే ఇక్కడ వేరే దేశాల నుంచి వచ్చిందా లేదా అనేది కంటే ఇక్కడ వీళ్ళ మనస్తత్వాలు ఎలాగ ఉన్నాయి, దానికి ఇద్దరు మంచి అండర్స్టాండింగ్తో ఉన్నారు లేదా, అండర్స్టాండింగ్తో ఉంటేనే జీవితాంతం ఉంటారనేది వాళ్ళు తెలుసుకుని ముందుకెళ్తే మంచిదనేది నా ఉద్దేశం అండి. కొన్ని బలవంతాల మీద వచ్చేసి ఇప్పుడు మనం కొన్ని చోట్ల పార్కుల్లో వాళ్ళు ఎవరో బజరంగ దళాలు రకరకాలు వచ్చేసి పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు. అది కూడా నేను సమర్థించను. ఎందుకంటే వీళ్ళు అసలు అండర్స్టాండింగ్తో ఉన్నారో ఏ రూపంలో వచ్చి అక్కడ మాట్లాడుకుంటున్నారో మనకు తెలియదు. వాళ్ళిద్దరూ ఒక ఆడ మగ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏదో బలవంతంగా పెళ్లి చేయటం అనేది కూడా తప్పే. రకరకాల ఏదేమైనా సరే భార్యాభర్త లేదా ఒక ఆడ మగ అనేది వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఎంత బాగుంటే అంత పెళ్ళి లేదా అంత వాళ్ళ సంసారం బాగుంటుందండి. దానికి తగ్గట్టుగానే ప్రేమలు ఉండాలి తప్ప ఇది ఫిజికల్ అటాచ్మెంట్ కోసమే ప్రేమలు అనేది ఏర్పాటు చేసుకోకూడదు అనేది నేను చెప్తున్నాను. సార్ ఇంకొకటి